కంబు గ్రీవం, విశాల వక్షస్థలం, సుందరమైనటువంటి నాసిక, సుందరమైన కనుబొమ్మలు. ఆయన వర్ణనం అట్లా, ఆ పరమాత్మ యొక్క స్వరూపం ఎట్లా ఉన్నదయ్యా అని అంటే కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం పటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి అని మనం అంటున్నాం. నయనంతో చూచాడు ఆయన ప్రత్యక్షంగా ఆ రూపాన్ని నీళ్లలో కొట్టుకుపోతూ. ఆశ్చర్యపోయినాడు. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఆయన్ని చూచేటప్పటికల్లా ఈ ఇన్నాళ్ళు లక్షల సంవత్సరాలు పడిన శ్రమంతా పోయి మామూలు వాడైపోయినట్ట. ఆనంద బాష్పాలు వస్తున్నాయి. శంకితుడయ్యాడు. ఆ పని ఆయన్ని చూడడం కోసం అడగడం కోసం ఎదురుగుండా వెళ్ళారట. వెళితే ఏమైంది అని ఆ చిన్న పిల్లవాడు ఆ గాలి పీల్చారట. ఆ గాలి పీలిస్తే ఇంతటి మార్కండేయ మనిషి ఆ ముక్కులోంచి లోపలికి వెళ్ళిపోయినాడు. ఆ లోపలికి ప్రవేశించాడు. ఎలాగా అంటేట శ్వాసంతో సహా దోమ ముక్కులోకి దూరిపోయినట్టుగాను అన్నారు. ఆ ఉదరంలోకి వెడితే అక్కడ మళ్ళీ ఈ జగత్తంతా కనబడిపోతుంది. ఈ జగత్తంతా కనబడి ఊరుకోవడం కాదు. ఆకాశం, భూమి, నక్షత్రాలు, గణాలు, పర్వతాలు, ద్వీపాలు, భూతాలు మొత్తం అన్నీ ఉన్నాయిట. వాటితో పాటుగా తనను కూడా తాను చూచుకున్నాడు అక్కడ అని. అక్కడ కూడా ఇది వచ్చేసేసినటువంటి స్వరూపాన్ని చూచాడు. ఆ ప్రళయార్ణవంలో మునిగిపోయినాడు. ఆ ఉన్నత ప్రదేశంలో అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఆ ఉచ్ఛ్వాస చేత బయటకు వచ్చి పడిపోయినాడు. వస్తే మళ్ళీ ఇదంతా జగత్తంతా ఈ రకంగా కనపడుతోంది అని ఇదంతా చూచి ఆశ్చర్యపోయినాడు. అక్కడికి వచ్చేటప్పటికి ఉన్నత ప్రదేశంలో ఈ వటవృక్షం, పత్రపటశయానుడైనటువంటి బాలముకుంద స్వరూపం ఇవన్నీ చూచారు. చూచి ఆ బాలకుని హృదయంలో ధ్యానం చేసి ఒక్కసారి ఆ కుర్రవాడిని కాగలించేసుకోవాలి అని గబగబా పరిగెట్టుకు వెళ్ళారట. పాపం వెడితే సర్వహృదయాశయుడైనటువంటి భగవంతుడు అతడి ఆలింగనం చేసుకోవడానికి ముందే మాయమైపోయినాడు. మాయమైపోతే బాధ లేదు. ఆ వటవృక్షం, ఆ సముద్రం, ఆ జలం ఏమీ కనబడలేదు. ఎక్కడున్నాడు ఈయన? ఈయన ఆశ్రమంలో కూర్చున్నాడు. వచ్చి ఇన్ని లక్షల సంవత్సరాలు గడిచింది. ఇది శ్రీమద్భాగవతే ద్వాదశ స్కంధే నవమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. విశేషం ఏంటంటే అతని ఆశ్రమంలో తాను ఉండిపోయినాడు అన్నారు. ఈ ఆశ్రమంలో ఉండిపోయినాడు. సూర్యుడు అస్తమిస్తాడేమో సంధ్యావందనం చేసుకోవాలని అనుకున్నాడు కదా ఆయన. ఇంకా అస్తమించబోతున్నాడు. అక్కడే ఉన్నాడు సూర్యుడు. క్షణకాలంలో ఇన్ని లక్షల సంవత్సరాల అనుభవాన్ని ఒక్కసారి ఈయన అనుభవించాడు. మార్కండేయుడు అంటున్నారు ఇప్పుడు. సూతోవాచ సయేవము నారాయణ నిర్మితం వైభవం యోగమాజాస్తమేవ శరణంజయౌ. ఆహా పరమాత్మ, నీ యోగమాయ ఎంత గొప్పది. నిన్నే శరణు పొందుతున్నానయ్యా. కారణమేమిటి ఏనని శరణాగతులకు అభయాన్ని ఇచ్చే నీ పాదార విందముల దగ్గరికి వచ్చాను. నీ మాయ చేత జ్ఞానులు కూడా మోహం పొందుతున్నారు అని ఈ విధంగా ధ్యానం చేశారు. అయితే ఈ విధంగా సమాహిత చేరస్కుడై పరమేశ్వరుడు మాయ చూడాలనుకున్నారు కదా. ఇది మాయ. ఇట్లాంటి మాయ లోకంలో కూడా చూపిస్తూ ఉంటారు. మహారాజు గారికి మాయ చూపించమంటే ఈ వీళ్ళెవరు విప్ర వినోదులు ఇలా మెస్పరిజం చేసేవారు అన్నారు. ఒక కుండి నీళ్లు తెప్పించండి అన్నట్ట. ఇంద్రజాలకుడు కుండి నీళ్లు తెప్పించండి అన్నారు. దానికి అడుగున బుర్రోటి కొట్టాడు. ఇంతట్లో మాయ చేశాడు వీళ్ళని. వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. మహారాజులు అయిపోయినారు. 100 మంది పుత్రుల్ని కన్నారు. వేటాడారు. మళ్ళీ వచ్చారు. పట్టాభిషేకం చేసుకున్నారు. ఇలా సుమారుగా ఓ జీవితాన్నంతనీ గడిపేసుకున్నారట మాయలో. మళ్ళీ వాళ్ళని మామూలు స్థితికి తీసుకొచ్చేటప్పుడు కుండలో సగం నీళ్లు కారేయట. అక్కడ ఇంకా మిగిలిన సగం అలాగే ఉన్నాయి కారుతూను. అంటే క్షణకాలంలో కొన్ని యోముల యొక్క భ్రాంతిని కలిగింపచేసేటటువంటి మాయలు ఇవన్నీ పరమేశ్వర మాయా విలాసములే, అంతకంటే వేరే ఏమీ లేవు అన్నారు. ఆ పరమాత్మను ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఇంతట్లో ఒకప్పుడు కొంచెం మనస్సు సిద్ధపడి జాగ్రత్తగా కూర్చున్నాడు. పార్వతీ పరమేశ్వరుడు చక్కా వచ్చారు వృషభ వాహనం మీద. రుద్రుడు వచ్చాడు. ఆ మార్కండేయుని చూచి శివుడితో పార్వతీదేవి, ఓ సదాశివ, ఇతడు ఎంత శాంత మనస్కుడో కదా, మహాముని, నువ్వు సిద్ధిలను ఇస్తుంటావు కదా. పాపం ఒకటి ఉన్నాడు అక్కడ ఆ ఆశ్రమంలో. ఎవరు లేరు, పెళ్ళం లేదు, పిల్లలు లేరు, బ్రహ్మచారి. అతడికి ఏదైనా ఒక తపస్సంసిద్ధిని చేకూర్చవలసింది అని అడిగాట. అంటే మహాముని, ఇతడు
విష్ణువు యందు పరమప్రీతితో భక్తితో కూడుకున్నాడు. మనం ఏమి సిద్ధులను ఇచ్చినా ఆఖరికి మోక్షాన్ని ఇచ్చినా కోరుకోలేవు అని చెప్పారట. అయినా సరే నువ్వేదో ఇతనికి ఇద్దామంటున్నావు కదా, వెడదామని రా, అతనితో వార్తాలాపమైనా జరుగుతుంది కదా, మంచిదే, సజ్జన సంఘం అన్నారట. ఈశ్వరుడికి కూడా మార్కండేయునితో సజ్జన సంఘం కావలసి వచ్చింది. సరే అక్కడికి వెళ్ళారు. సర్వ విద్యాధుడైనటువంటి ఈశ్వరుడు, ఆ శివుడు అక్కడికి బయలుదేరి వచ్చారు. మహాముని చూశాడు, సమాధినిష్ఠుడై ఉన్నట్టయినా వీళ్ళు వచ్చారనే విషయం ఎరగడు, కళ్ళు మూసుకున్నాడు, తెరవటం లేదు. ఏం చేయాలి ఇప్పుడు అని యోగమాయాశక్తి చేత అతని యొక్క అభిప్రాయాన్ని చూసుకుని అతని హృదయాకాశంలో వాయు రూపంలో లోపలికి ప్రవేశించి ఆ మహర్షి ధ్యానం చేస్తూ ఉండేటువంటి ఏ స్వరూపమైతే ఉన్నదో దానిని వాయుస్వరూపంలో మార్కండేయుని యొక్క హృదయంలో ప్రవేశించాడు. ఇంతవరకు ఏం ధ్యానం చేస్తున్నాడు ఈయన? నరారాయణాత్మకులైనటువంటి ఆ పరమేశ్వరులను ధ్యానం చేస్తుంటే ఆ స్థానంలో ఆయన కనపడడం మానేసేసి పింగజటాధర, ఏదో శూలపాణి, ఆ జటాధర, గంగాధర, ఈ ఈశ్వరుని యొక్క స్వరూపం ఒక్కసారి ప్రత్యక్షమైంది. ఇదేమిటి, నేను ధ్యానం చేస్తూ ఉండేటువంటి స్వరూపం ఇలా మారిపోయింది ఏమిటి అని సమాధిలోంచి కళ్ళు తెరిచి బయటకు వచ్చాడు. వచ్చేటప్పటికి ఎదురుగుండా సకల పార్షద గణ సంయుక్తుడైనటువంటి భవానీ శంకరులు ఎదురుగుండా కూర్చుని ఉన్నారు. అయ్యి బాబోయ్, పెద్దవారు వచ్చారని వెళ్ళి నమస్కారం చేశాడు. ఆ పార్వతీదేవి, గణములు, మరి ఆ శివుడు ఇవన్నీ కూడా చూసినటువంటి వారే వారికి యథావిధిగా పూజ చేసి అంటున్నారట, ఓ పరమాత్మ, సర్వదా పూర్ణకావుడిపోయినటువంటి నీకు మేము ఏం సేవ చెయ్యగలం, ఏం చెయ్యమంటావు, ఇక్కడికి వచ్చావేమిటి అని అడగడం అన్నమాట. ఆ చెప్పడంలో నమశివాయ శాంతాయ సత్వాయ ప్రమృడాయ చ రజోజుషేప్యఘోరాయ నమస్తుభ్యం తమోజుషే అని ఇట్లా స్తోత్రం చేశారు. ఆ తర్వాత నవ్వుతూ ఉండేటువంటి వారలై, అయినా వరమేమైనా కోరుకోవయ్యా, మా పార్వతీదేవి కూడా నీకు వరమిద్దామని ఉత్సాహపడుతూ నన్ను తీసుకువచ్చింది అని చెప్పి అడిగారు. పాపం అడిగితే ఆయన, మేము వరదాతలం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురం కూడాను, మా దర్శనం ఎప్పుడూ సఫలమవుతుందే తప్ప వ్యర్థం కాదు, అమృతత్వాన్ని పొందుతావు అని అడిగితే, మేము బ్రాహ్మణులకు నమస్కారం చేస్తూ ఉంటాం, ఎప్పుడు దర్శన మాత్రం చేతనే మేము పవిత్రులమవుతూ ఉంటాం, అట్లాంటి బ్రాహ్మణుడు అయ్యా అన్నాడు శంకరుడు. అదే మాట చెప్పాడు. సరే, ఎందువల్ల అని, బ్రాహ్మణులు తపస్సు మొదలైన రూపముల చేత మా రూపాన్నే ధరిస్తున్నారు అన్నారు. అదిట పరమాత్మల యొక్క రూపాలనే వీళ్ళు ధరిస్తారట. శ్రవణ దర్శనాదుల చేత మహాపాతకులు కూడా శుద్ధి పొందుతారయ్యా, మంచివాళ్ళు వాళ్ళతో మాట్లాడి కూర్చుంటే చెప్పేదేమన్నది అని సూతులు వారు చెబుతున్నారు. ఇట్లాంటి పరమేశ్వరుని యొక్క అమృతమయములైన వాక్కులను విన్నటువంటి వాడే మార్కండేయుడు సంతృష్టి చెందలేదు. ఆయన ఏమయ్యా, విష్ణుమాయ వల్ల ఎంతో కష్టం వచ్చింది కదా, దానిని ఈ శివవచనామృత శ్రవణం చేత అన్ని కష్టాలు పోయినటువంటి వాడై, ఏమయ్యా, మనుష్య మాత్రులు చూడలేని నీ చర్యలు అతర్కితమైనటువంటివి, మీరు ఈశ్వరులైనా మీ చేత నియంత్రింపబడినటువంటి భూతములకు నమస్కారాలు స్తోత్రాలు చేస్తూ ఉంటారు. ఇది మీరు చేసే పని. దేహవంతులైనటువంటి వాళ్ళకి ధర్మాన్ని చెప్పడం కోసం మీరు ఈ విధమైన ధర్మాల్ని ఆచరణ చేస్తుంటారయ్యా. మాయ చేత భగవంతుని యొక్క ప్రతాపం తగ్గిపోదు ఇలాంటి పనులు చేసిన కారణం చేత. వాళ్ళు ఎప్పుడూ పరమేశ్వరులే. ఏ నువ్వు మనసు చేతనే ఈ జగత్తును సృష్టి చేసి క్రీడ చేసి అందులో ప్రవేశించిన వాడవై కనపడుతూ చివరికి ఉపసంహారం చేస్తూ ఉంటావో, తస్మై నమో భగవతే త్రిగుణాయ గుణాత్మనే కేవలాయ అద్వితీయాయ గురవే బ్రహ్మమూర్తయే. మార్కండేయ మహర్షి కూడా ఈశ్వరుణ్ణి స్తోత్రం చేస్తూ అవే మాటలు చెబుతున్నాడు. కేవలాయ ఆదిమూర్తయే, ఈ జగత్తును సృష్టి చేసి ప్రవేశించావు కదా అని చెబుతున్నాడు. ఇక్కడికి కూడా ఇంకా సుకేశవ భేదభావన పోకపోతే వారిని పాపం వ్యాసుడు కూడా ఏమీ రక్షించలేడు. సరే, దర్శన మాత్రం చేతనే పూర్ణకాముడు సత్యకాముడు అయినటువంటి నువ్వు నీ పాదాలకు నమస్కారం చేస్తున్నాను. నీ యందు భక్తి తప్ప ఇంతకంటే వరములు ఏమి కోరయ్యా నేను అన్నాడు. అయినా పూర్ణపురుషుడైనటువంటి నీ నుండి నేను సజ్జనులందరి యందు పరమాత్మ యందు అచంచలమైన భక్తి ఉండేటట్లుగా వరం కోరుకుంటున్నాను అని అడిగారట మార్కండేయ మహర్షి. ఆయనే
ఏదో సజ్జనుల యందు భక్తి కావాలి అని కోరుకుంటే మనమేం కోరుకోవాలి అని ఆలోచించాలి ఇటుపైన. ఎందుకంటే అంతకంటే సూతుల వారు చెబుతున్నారు, ఇలా ఎప్పుడైతే చెప్పారో ఆ పార్వతీదేవితో అనుమోదింపబడినటువంటి వాడే శంకరుడు అంటున్నట్ట, నాయనా నువ్వు విష్ణువు యందు భక్తి గలవాడవు, నీ మనోరథం పూర్ణమవుతుంది ఇప్పుడు కూడా కనుక ఏతదతిరిక్తం ఈ తర్వాత కల్పపర్యంతము కూడా నీ యశస్సు అజరామరంగా త్రైకాలిక జ్ఞానంతో కూడుకుని వైరాగ్య విజ్ఞానములతో కూడుకుని పురాణాచార్యత సిద్ధిస్తుందయ్యా, పురాణ ప్రవక్త అవుతావు అని చెప్పారట మహానుభావుడు. ఆ శంకరుడి అనుజ్ఞే, ఆ శంకరుడి ఆశీర్వచనమే ఏదో అస్మదాదుల యందు కూడా వాసనారూపంలో ప్రవేశించి ఇలా కూర్చోబెట్టి చెప్పిస్తోంది. శాస్త్రి గారు చెప్పినా, నేను చెప్పినా, మా తమ్ముడు చెప్పినా, ఇంకా పేవాళ్ళు చెప్పినా ఆ శంకరుడి యొక్క అనుమతి. ఎందుకంటే శంకరుడు సర్వ విద్యాధిపతి. ఆ తర్వాత ఓ శౌనక ఆ మునికి ఆ వరాలను ఇచ్చినటువంటి వాడై పార్వతితో ఆయన యొక్క మహత్వనంతని కూడా చెబుతూ శివుడు అంతర్ధానమయ్యారు అక్కడి నుంచి అన్నాడు. ఆ మార్కండేయుడు ఇప్పుడు కూడా ఆ విష్ణుమూర్తి యందు ఏకాంత భక్తితో కూడుకున్నటువంటి వాడే సంచరిస్తూ ఉంటాడు. బుద్ధిమంతుడైనటువంటి మార్కండేయుని యొక్క చరిత్ర అద్భుతమైనటువంటిది. భగవన్మాయా వైభవం, ఆ మార్కండేయుడు అనుభవించినటువంటి వివిధ కల్పరూపమైన భగవన్మాయా వైభవం ఏదైతే ఉన్నదో దానిని అకస్మాత్తుగా క్షణమాత్రంలోనే అనుభవించాడంతా కూడా. అజ్ఞులు ప్రతికల్పంలోనూ ఇలాంటివి అవుతూ ఉంటాయండి అని అంటుంటారట. ఓ భృగువర్య శౌనక, భగవంతుని యొక్క విష్ణుమూర్తి యొక్క లీలాయుక్తమైనటువంటి ఈ ఆఖ్యానాన్ని ఎవరైతే వింటారో వినిపిస్తారో వాళ్ళిద్దరూ కూడా సంసార బంధము నుండి విముక్తి పొందిన వారు అవుతారు అన్నారు. ఇది శ్రీమద్భాగవతే ద్వాదశ స్కందే దశమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురునారవిందాభ్యాభ్యాం నమో నమః. హరయే నమః. శౌనకో వాచ అథేమం అథ పృచ్ఛామో భవంతం బహువిత్తమం సమస్త తంత్రరాద్ధాంతే భవాన్ భాగవత తత్వవితు. శౌనకుల వారు అడుగుతున్నారు, సూత సర్వతంత్ర సిద్ధాంతంలోనూ కూడా భగవతత్వాన్ని ఎరిగినటువంటి వాడు నువ్వు కనుక నిన్ను మాట అడుగుతున్నాను. తాంత్రికులైనటువంటి పురుషులు లక్ష్మీపతిని యొక్క ఉపాసనలో ఆయన యొక్క పాదాది అంగములు, సుదర్శనాది ఆయుధములు, కౌస్తుభాది భూషణములు ఇవన్నీ రకరకాలైన తత్వములుగా ఉపకల్పనం చేస్తుంటారు. అవోసారి చెప్పు నాకన్నాడు. ఎందుకంటే పూజాయోగంలో వాటిని అన్నింటి తత్వాలతో కూడుకున్న పరమాత్మతత్వాన్ని ధ్యానం చేసి అమృతత్వాన్ని పొందుతాడు కనుక అని అంటే సూతవారు చెబుతున్నారు, శౌనక మరి అడిగినటువంటిది విశేష విషయం కదా. నమస్కృత్య గురూన్ వక్ష్యేగే. ఒక్కసారి గురువు గారికి నమస్కారం చేసుకుని చెబుతాను ఆయన ఆ వైష్ణవ విభూతులని కూడాను. బ్రహ్మాదులైనటువంటి ఆచార్యులందరూ కూడా వేద తంత్ర మార్గములలో చెప్పబడిన వైష్ణవ విభూతులను ఉపాసన చేస్తుంటారు. వాటిని గురించి చెబుతాను నేను అని. ప్రకృతి మహదంకారాలు, పంచతన్మాత్రలు ఇవన్నీ తత్వాలు, ఏకాదశేంద్రియములు, పంచమహాభూతాలు, షోడశ వికారాలు, దీంతో విరాట్దేహం కల్పింపబడింది అని చెప్పాం. అక్కడే ఈ మూడు లోకాలు కనబడుతున్నాయి. అక్కడేది భూమి ఆయన యొక్క పాదాలు, స్వర్గమే ఆయన యొక్క మధ్యం, ఆ నభస్సే ఆ నాభిస్థలం, సూర్యుడి నేత్రాలు, వాయువు ముక్కులు, దిక్కులు కర్ణాలు, ఉపస్థం రహస్యేంద్రియం ప్రజాపతి, మృత్యువే గుదభాగం, పాకపాలకులే ఆయన యొక్క భుజములు, చంద్రుడే మనస్సు, యముడే కనుబొమలు, లజ్జే పైపదవి, కాంతి దంతాలు, భ్రమ హాస్యం, వృక్షములు ఆయన యొక్క రోమాలు, మేఘాలు క్లేశాలు, మేఘాలు కేశాలు, క్లేశాలు కాదు. ఈ ఆయన యొక్క ప్రమాణం ఎంత అంటే సాధారణమైనటువంటి పురుషుల్లాగే ఆయన కూడా వారి కొలతలతో చూస్తే 72 అంగుళాలే ఉంటాడు ఆయన కూడాను. సప్త వితస్థి అంటే వితస్థి అంటే జానా చెప్పుకున్నాం, 7 జాను ఉంటాడనమాట ఆయన కూడాను. అతడు పురుషుడు అని చెప్పారు. కౌస్తుభమణి అనే పేరుతో శుద్ధ చైతన్యమైనటువంటి ఆత్మజ్యోతిని ధారణ చేశాడు అక్కడ. ఆ కౌస్తుభం శ్రీవత్సం రెండింటినీ ధారణ చేస్తుంటాడు. వనమాలిక ఆయన యొక్క మాయ, వేదమయమైనటువంటిదే పీతాంబరం, ఆయన వస్త్రములే పీతాంబరం అన్నమాట, ఆయనకి వేదాలన్నమాట. ప్రణవస్వరూపమైనటువంటి యజ్ఞోపవీతాన్ని ధారణ చేస్తాడు. సాంఖ్యము యోగము అవి ఆయన యొక్క కొండలాలు. బ్రహ్మలోక స్వరూపమైనటువంటి కిరీటం, అవ్యాతమైనటువంటి ఆ పరమాత్మ యొక్క ఆసనమే సత్వగుణం, కమలం, దాన్ని ధారణ చేస్తూ ఉంటాడు చేతిలో సత్వగుణాన్ని. బ్రహ్మదేవుని యొక్క ఆసనం అన్నమాట. ప్రాణతత్వాత్మైనటువంటిది గద, జలతత్వం శంఖం, తేజస్తత్వం సుదర్శన చక్రం, ఆకాశతత్వం ఖడ్గం, అంధకార రూపమైన చర్మ, కాలస్వరూపమైనటువంటి ధనుస్సు, కర్మమయమైనటువంటి తూణీరాలు, అమ్ములపదులు, ఇంద్రియ రూపమైనటువంటి బాణాలు, మనస్వరూపమే రథం, శబ్దస్పర్శాది
రథబాహ్య భాగములన్నీ కూడా ఈ పంచతన్మాత్రల యొక్క స్వరూపం. ఈ విధంగా ఆ పూజన స్థానంలో కూర్చున్నటువంటి సూర్యమండలంలో కానీ గురుప్రదత్తమైనటువంటి మంత్రదీక్షా విధానంలో కానీ తనకు పూజాయోగ్యమైనటువంటి స్వరూపాన్ని ఆయన ధారణ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ పెట్టేస్తుంటే నన్ను కంగారు పెట్టేస్తున్నారని భావం వస్తుంది. షడ్గుణైశ్వర్య సంపన్నమైన లీలాకమలాన్ని ధారణం చేశాడు. ఆ వైకుంఠధామ వేదత్రయ స్వరూపమైనటువంటి ఆ గరుడ స్వరూపం ఆ పరమాత్మను భారం వహిస్తూ ఉంటుందిట. వేదత్రయ స్వరూపుడు గరుడ మహా భక్తుడు ఆయన. కానీ వేదములు ఆయన రెక్కలు ఆడిస్తూ ఉంటే వచ్చేది సామవేదము అని వర్ణించారు. ఆయన వేదస్వరూపుడు ఎలా అయ్యాడో వేదంలోనే ఒక మంత్రాలు ఉన్నాయి. ఆ రకంగా ఉపాసన చేయాలి. వేదాంత దేశికులు వైష్ణవులైనప్పటికీ కూడా ఈ వేదతత్వ ప్రధాన ప్రకారం గరుడు యొక్క స్వరూపాన్ని వర్ణిస్తూ పంచాశికాని 50 శ్లోకాల స్తోత్రం రాశాడు. అది దొరకటం లేదు వాళ్ళ, చాలా రహస్యభూతమైనటువంటిది. అనిమా జస్వైశ్వర్యములు, నందాదులు, ద్వారపాలకులు వీళ్ళందరూ ఉంటారట అక్కడ. అట్లాంటి పరమాత్మను ఆరాధన చేయాలి. అయ్యా ఇప్పుడు చెప్పిన అంగములన్నింటినీ ఆ పరమాత్మ యొక్క స్వరూపంలో భావన చేస్తూ ఊహించాలి కనుక దాన్ని ఒక్కసారి చివరికి వచ్చాం. ఆ పరమాత్మను మళ్ళీ రేపటి రోజున ఇలా చెప్పే భాగ్యం, చెప్పగలిగిన భాగ్యం అవన్నీ లభిస్తాయో లభించవోనని కొంచెం వివరణ చేసి ఆ స్వరూపాన్ని, విరాట్ రూపాన్ని వర్ణించాం. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ రూపములైనటువంటి చతుర్మూర్తి భేదాలని కలిగినటువంటి వాడే ఉంటాడు ఆయన. విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, తురీయుడు అని 4 రకములైన వృత్తులతో కూడుకుని ఉంటాడు. ఇట్లా సాంగోపాంగమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని, సర్వభూషణ ఆయుధాదుల చేత ఉపలక్షితమైనటువంటి వాసుదేవుని యొక్క స్వరూపాన్ని మొత్తం విశ్వాది, ఈ విశ్వప్రజ్ఞ, ఈ తేజసాది రూపములన్నింటినీ ఆయనే భరిస్తున్నాడు. ఓ విప్రర్షభ, ఓ సౌనక, శ్రవణమంగళభూతుడైనటువంటి ఈ పరమాత్మ తన యొక్క మాయ చేత జగత్ సృష్టి స్థితి లయాన్ని చేకూరుస్తూ ఉంటాడు. ఓ కృష్ణ, ఓ అర్జున సఖ, ఆ అవనిద్రోహం, భూమికి ద్రోహం చేయాలనుకునేటటువంటి వారిని సంహరించడం కోసం భూలోకంలో అవతరించిన ఓ శ్రవణమంగళ, సర్వకాలముల యందు కూడా మమ్మల్ని రక్షిస్తూ పరిపాలిస్తూ ఉండవలసిందయ్యా అని చెప్పి ప్రార్థన చేయమన్నారు. ఆ స్వరూపాన్ని చెబుతారు అక్కడ. శ్రీకృష్ణ, కృష్ణ సఖ, వృష్ణ్య వర్షభావని ధ్రువ ధృక్ రాజన్యవంశదహన అనపవర్గవీర్య గోవింద గోపవనితావ్రజ భృత్యగీత తీర్థశ్రవ. అది కూడా సంబోధనే. శ్రవణమంగళ పాహి భృత్యాన్ను, నిన్ను సేవించే వారినందరినీ రక్షించవయ్యా అని ప్రార్థించాడు సూతాచార్యులు వారు. నన్ను రక్షించు అని కాదు, అట్లా ప్రార్థించమన్నారు. అలా చేస్తే పొద్దున్నే లేచినటువంటి వారిలో ఆ మహాపురుష లక్షణ స్వరూపాన్ని ఇప్పుడు వర్ణించినటువంటి దాన్ని ధ్యానం చేస్తూ ఈ మంత్రాలను జపం చేస్తూ ఈ శ్లోకంతో ప్రార్థిస్తున్నట్లయితే వాడు గుహాశయుడైనటువంటి ఆ పరమాత్మను పొందుతాడయ్యా అని శౌనకాచార్యులు వారికి సూత్రోపదేశం చేశారు. అంటే శౌనకుడు ఉంటున్నారు, నాయన ఓ సూత, శుకుడు పరీక్షణ్ మహారాజుకి ఏదైతే చెప్పాడో సూర్య సంబంధి అయినటువంటి ఋషి గంధర్వ ప్రభుతులైనటువంటి సప్త గణములు, 7 గణములు ఒక్కొక్క మాసంలో ఉంటాయి సూర్యుడు వెనకాల అని కాస్త వాటి పేర్లు రూపాలు కూడా చెప్పేసేనైనా వచ్చేసే పనులన్నీ అన్నారు. ఓ శౌనక, సర్వదేహులకు ఆత్మయ భగవంతుని యొక్క మాయ, విష్ణుమూర్తి యొక్క మాయ చేతనే ఈ సూర్యుడు లోకయాత్రను చేకూరుస్తుండేటువంటి వాడే ఉన్నాడు. అతడే సృష్టికర్త, అతడే సాక్షాత్ హరి, సూర్యభగవానుడే. సూర్యభగవాను వైష్ణవుల ధ్యాన శ్లోకం ఏది? జేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ అని వాళ్ళు ఉపాసన చేశారు. ఇక్కడికి వచ్చేటప్పటికి అసభుజస్తామ్రో అరుణ ఉభయ ఎడయా మంత్రం నోటికి తెలియలేదు. ఆ రుణ బభ్రుస్వ మంగళ అని ఉదయిస్తున్నవాడు ఎవడో తెలుసునా? ఈశ్వరుడు అని వీళ్ళన్నారు. మరి సూర్యుడా, విష్ణువా, నారాయణుడా, శంకరుడా ఏ భేదాన్ని ఎందుకు పొందాలో వేదశాస్త్రములు ఈ భేదాలను అంగీకరించాయో ఒక్కసారి మనం పరిశీలించవలసిన అంశం అన్నమాట. ఒక్కసారి ఎవరిదైనా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆ దేవుణ్ణి కూరుస్తాం, ఈ దేవుణ్ణి కూర్చడం అనేటువంటి వాళ్ళు ఆ స్వరూపంలో ఆ సర్వదేహులకు ఆత్మ అయినటువంటి ఆ పరమాత్మ సాక్షాత్ హరి, వేదక్రియలకు మూలం అతడే సర్వ ఋషుల చేత వర్ణింపబడ్డాడు సర్వకాలముల యందు కూడా. ప్రాతకాలం, సర్వవిషమాది దేశం, అనుష్ఠానం, బ్రాహ్మణాది కర్త, సంభారములు కరణాలు, ఆ యాగాదులు కార్యములు చేయదగినటువంటివి, మంత్రాలు ఆగమాలు, తర్వాత ద్రవ్యం, వ్రీహ్యాది ద్రవ్యం. దీనికి ఫలమేమిటయ్యా ఈ ఉపాసనకు? స్వర్గాధికం.
ఈ విధంగా సూర్యుడు 9 రూపములు 9 భాగములుగా కనబడుతున్నాడు. కాలరూపధరుడైనటువంటి భగవంతుడు చైత్రాది 12 మాసములలోనూ కూడా 12 గణాలతో కూడుకుని 12 రూపములలో 12 సూర్యులుగా కనబడుతూ ఉంటారు. ఇలాగా అని సూర్యుడు ధాత అనేవాడు, కృతస్థలి అనే అప్సరక్కాంత, హేతి అనేటువంటి రాక్షసుడు, ఇవన్నీ వేదములలో వర్ణింపబడిన అంశములే. యథాస్థితిగా వేదాల్లో మంత్రాలున్నాయి ఇవి. వాసుకి నాగుడు, రథకృతైన వాడు యక్షుడు, పులస్తుడనే ఋషి, తుంబురుడనే గంధర్వుడు, వీళ్ళు చైత్రమాసంలో ఈ సప్తగణాలు ఉంటాయి. అర్యమ సూర్యుడు, ఆ తర్వాత పుంజికస్థలి అనే అప్సరస, ప్రహేత్ రాక్షసుడు, తక్షక్షుడు నాగుడు, అథౌజుడు అనేటువంటి వాడు యక్షుడు, పులవుడనేవాడు ఋషి, నారదుడు గంధర్వుడు వైశాఖ మాసాన్ని, మిత్రుడనే సూర్యుడు, మేనక అప్సరక్కాంత, పౌరుషేయుడనే రాక్షసుడు, తక్షకుడనేటువంటి నాగుడు, రథస్వనుడనే యక్షుడు, అత్రి అనేవాడు ఋషి, హాహా అనే పేరు కలిగిన గంధర్వుడు, వీళ్ళు జ్యేష్ఠమాసంలో ఉంటారు. వరుణుడు సూర్యుడు, రంభ అప్సరస, చిత్రస్వనుడు రాక్షసుడు, శుక్రుడనే నాగుడు, సహజన్యుడనే యక్షుడు, వశిష్ఠుడు ఋషి, హుహు అనేవాడు గంధర్వుడు, ఆషాఢమాసంలో ఉంటారు. ఇంద్రుడు సూర్యుడు, బ్రహ్మలోచ అనే అప్సరస, వర్జుడనేవాడు రాక్షసుడు, ఏనాపుత్రుడనేవాడు నాగుడు, శ్వేతుడు శ్రోత అనేవాడు యక్షుడు, అంగిరస్సు ఋషి, విశ్వావసు గంధర్వు, శ్రవణమాసంలో ఉంటారు వాళ్ళు. వివస్వంతుడనే సూర్యుడు, అనుమలోచ అనే అప్సరస, వ్యాఘ్రుడు రాక్షసుడు, శంఖపాలుడనే నాగుడు, ఆసారుడనేవాడు యక్షుడు, భృగువు ఋషి, ఉగ్రసేనుడనే పేరు కలిగిన వాడు గంధర్వుడు, భాద్రపద మాసం. ఆ తర్వాత పూష అనేవాడు సూర్యుడు, ఘృతాచి అప్సరక్కాంత, యాతుడనేవాడు రాక్షసుడు, వాతుడనేవాడు రాక్షసుడు, ధనంజయుడనే నాగుడు, సురుచి అనేవాడు యక్షుడు, గౌతముడు ఋషి, సుషేణుడు గంధర్వుడు మాఘమాసాన్ని నడిపిస్తూ ఉంటారు. పర్జన్యుడు సూర్యుడు, సేనజిత్ అప్సరస, వర్చ అనేవాడు రాక్షసుడు, ఐరావతం నాగం, కర్తువు యక్షుడు, భరద్వాజుడు ఋషి, విశ్వడు గంధర్వుడు, వీళ్ళు పాల్గొన మాసాన్ని నడిపిస్తూ ఉంటారు. హంసు అనేవాడు సూర్యుడు, ఉర్వశి అనే అప్సరస, విద్యుచ్ఛత్రుడు అనేవాడు రాక్షసుడు, మహాశంకుడు అనేవాడు నాగుడు, తార్క్షుడు యక్షుడు, కాశ్యపుడు ఋషి, ఋతసేనుడనే గంధర్వుడు మార్గశీర్ష మాసాన్ని ప్రవర్తింపచేస్తారు. భగుడు సూర్యుడు, పూర్వచిత్తి అనే అప్సరస, స్ఫూర్జుడు రాక్షసుడు, కర్కోటకుడు నాగుడు, ఊర్ణుడు యక్షుడు, ఆయువు ఋషి, అరిష్టనేమనేవాడు గంధర్వుడు, పుష్యమాసానికి అన్నమాట వీళ్ళందరూ కూడా. తర్వాత త్వష్ట అనేవాడు సూర్యుడు, తిలోత్తమ అప్సరస, బ్రహ్మాపేతుడనే రాక్షసుడు, కంబలుడనే నాగుడు, సతజిత్తు యక్షుడు, జమదగ్ని ఋషి, ధృతరాష్ట్రుడు గంధర్వుడు, వీళ్ళు ఆశ్వీజ మాసాన్ని నడిపింపజేస్తూ ఉంటారు. విష్ణువు సూర్యుడు, రంభ అనే అప్సరస, మఖాపేతుడనేవాడు రాక్షసుడు, అశ్వతుడనేవాడు నాగుడు, సత్యజిత్ అనేవాడు యక్షుడు, విశ్వామిత్రుడు ఋషి, సూర్యవర్చుడనేవాడు గంధర్వుడు, వీడు కార్తీక మాసాన్ని నడిపింపజేస్తుంటారు. ఈ విధంగా 12 మాసములను కూడా ఈ సూర్యుడు ఈ 7 గణములతోటి కూడుతున్నటువంటి వాడై ఇహలోక పరలోకములతో అందరి చేత ఆరాధింపబడుతుండేటువంటి వాడై ఉంటాడయ్యా. వీళ్ళని స్మరణం చేస్తే సాయంప్రాతకాలముల యందు సర్వ పాపములు నశిస్తాయి. ఋషులు ఆ వేదముల చేత స్తోత్రం చేస్తూ ఉంటారు. గంధర్వులు అంటే ఒక్కొక్కడి చోట్ల గణాల్లో ఒకటి గంధర్వుడు ఒకటి ఋషి అని చెప్పుకుంటున్నాం. ఆ గంధర్వులందరూ గణాలు చేస్తూ ఉంటారు. అప్సరసులు ఎదురుగుండా నాట్యం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత నాగులు అనేటువంటి వాళ్ళు రథబంధన రజ్జువులు అవుతారు. అంటే పగ్గాల్ని పట్టుకునే పగ్గాల రూపంలో యక్షులు రథాన్ని నడిపింపచేస్తూ ఉంటారు. రాక్షసులు వెనకాల రథాన్ని తోస్తూ ఉంటారట. అది తొందరగా వెళ్ళకపోతుందేమోనని 60,000 మంది వాలఖిల్యునైనటువంటి ఋషీశ్వరుడు ఆయన యొక్క ఎదురుగుండా స్తోత్రం చేస్తూ ఉండేటువంటి వారై పెడుతూ ఉంటారు. ఓ శౌనక, అనాథ నిధనుడైనటువంటి పరమాత్మ కల్పే తన ప్రతి కల్పంలోనూ ఆత్మను ఇట్లా విభజించుకున్నటువంటి రీతిలో అనేకమైన రూపాల్లో దర్శనమిస్తూ ఉంటాడయ్యా. ఇది శ్రీమద్భాగవతే ద్వాదశ స్కంధే ఏకాదశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే సూతోవాచ నమో ధర్మాయ మహతే నమః కృష్ణాయ వేదసే బ్రాహ్మణేభ్యో నమస్కృత్య ధర్మాన్ వక్షే సనాతనాన్నో. ఓ బ్రాహ్మణులారా, ఓ శౌనక, భక్తి లక్షణమైనటువంటి స్వరూపాన్ని చెప్పాం. ధర్మస్వరూపుడు కృష్ణ పరమాత్మ, వారి యొక్క భక్తులు విప్రులు, వారందరికీ నమస్కారం చేసి సనాతన ధర్మాలని నేను చెబుతున్నానయ్యా అన్నాడు. ఆయన ఏం అడగలేదు పాపం. ఓ విప్రులారా, మీరు అడిగినటువంటి రీతిలో విష్ణువు యొక్క అద్భుతములైనటువంటి కర్మలన్నింటినీ కూడా వినిపించదగిన చరిత్రనంతని కూడా ఏదో చెప్పాం. ఈ భాగవతంలో పురాణంలో సర్వపాపహరుడైనటువంటి సాత్వతాంపతి భక్తులకు ప్రభు అయినటువంటి నారాయణుడు కీర్తింపబడుతూ ఉంటాడు. జగదుత్పత్తి స్థితి నాశకమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం అపరోక్ష జ్ఞానం సాధనం. ఆ పరోక్ష జ్ఞానాన్ని పొందడానికి సాధనం ఇవన్నీ వర్ణించాం. భక్తి యోగం, వైరాగ్యం ఇవన్నీ చెప్పాం. ఆ తర్వాత
పరీక్షితుపాఖ్యానం, నారదోపాఖ్యానం, తర్వాత విప్రశాపం వల్ల పరీక్షణ్ మహారాజుకి గంగాద్వారంలో ఉపవాసం ఉండడం, ఆ బ్రహ్మణ్యధర్ముడు బ్రహ్మణ్య స్వరూపుడైనటువంటి శ్రీసుక పరీక్షణ్ మహారాజ సంవాదం, ఇవన్నీ కూడా చెప్పాం. ద్వితీయ స్కంధంలోకి వచ్చేప్పటికీ యోగం చేత అర్చరాజ మార్గం, నారద బ్రహ్మల యొక్క సంవాదం, అవతారారు మండలం, ఇవన్నీ కూడా చెప్పాం. విరాట్ రూపం యొక్క ఉత్పత్తి కూడా చెప్పాం. అక్కడ మూడో స్కంధంలో విదురోద్ధవ సంవాదం, విదుర మైత్రేయ సంవాదం, పురాణ సంహిత విషయకమైన ప్రశ్న, ప్రళయకాలంలో మహాపురుష సంస్థితి, ప్రాకృత వైగతిక సర్గాలు, వైరాజ స్వరూపమైనటువంటి బ్రహ్మాండం యొక్క ఉత్పత్తి, ఆ తర్వాత స్థూల సూక్ష్మ కాలగతులు, విష్ణు నాభి నుండి కమలోద్భవం, ఆ తర్వాత బ్రహ్మాదుల యొక్క ఉద్భవం, భూమిని ఉద్ధరించడం కోసం వరాహావతారం, హిరణ్యాక్షవధ, ఆ తర్వాత ఊర్ధ్వ తిరియగ్ వాక్సర్గ, అంటే స్వర్గాది లోకముల యొక్క ఆ దేవతల యొక్క సృష్టి, రుద్రసర్గం, మనువు శతరూప అనేటటువంటి దంపతుల యొక్క ఉత్పత్తి, ధర్ముడు ఆయన యొక్క పత్నులు వారి సంతతి, కర్దమ ప్రజాపతి యొక్క చరిత్ర, కపిలుని యొక్క అవతారం, కపిల దేవహూతి సంవాదం, ఆ తర్వాత నాలుగో స్కంధంలోకి వచ్చేప్పటికి మరీచ్యాది నవ ప్రజాపతుల యొక్క ఉత్పత్తి, దక్షయజ్ఞ విధ్వంసం, ధ్రువుడు పృథువు, ప్రాచీన బర్హిర్నారద సంవాదం, ఐదవ స్కంధంలోకి వచ్చేప్పటికి మహారాజు అయినటువంటి ప్రియవ్రతుని యొక్క కథ, నాభి ఋషభుడు భరతుడు వీళ్ళ చరిత్ర, ద్వీపఖండ సముద్రగిరి నద్యాది వర్ణనం, జ్యోతిశ్చక్ర పాతాళ నరకాదుల యొక్క వర్ణనం, ఆరో స్కంధంలో అజామిలోపాఖ్యానం, ప్రచేతులు అనేటటువంటి వాళ్ళకి దక్ష ప్రజాపతి పుట్టడం, దక్ష కన్యకల యొక్క వంశం ఎట్లా వృద్ధి చెందిందో, ఆ తర్వాత దేవసర మనుష్య పక్ష్యాదులు ఎట్లా పుట్టాయో, వృత్రాతుల సంహారం, జన్మ మరణం అన్నీ కూడా, ఆ తర్వాత సప్తమ స్కంధంలో ప్రహ్లాద చరితం, నృసింహావతారం, హిరణ్యకశిపుని యొక్క వధ, వర్ణాశ్రమ ధర్మ వివేచన, ఆ తర్వాత అష్టమ స్కంధంలో మన్వంతరములను చెప్పడం, గజేంద్ర మోక్షం, క్షీరసముద్ర మథనం, విష్ణువు యొక్క హైగ్రీవాది అవతారాలు, మన్వంతరములలో ఏ అవతారాలు చేశారో వాటినన్నింటినీ, నవమస్కంధంలోకి వచ్చేప్పటికి రాజవంశాన కీర్తనం, ఇక్ష్వాకు మహారాజు జన్మ, అతని యొక్క వంశం, ఇళాపాఖ్యానం, తారోపాఖ్యానం, సూర్యవంశాన కల్పం, ఇవన్నీ, సుకన్యా చరిత్ర, శర్యాతి, కకుత్సుడు, కట్వాంగుడు, మాంధాత, సౌభరి, సాగరుడు, వీళ్ళందరి యొక్క అలాగే రామచంద్రమూర్తి, నిమి యొక్క దేహత్యాగం, జనక వంశముల యొక్క ప్రార్భావం, పరశురామ చరిత, చంద్రవంశంలో ఐలుడు, యయాతి, భరతుడు, శంతను, భీష్ముడు, వీళ్ళ యొక్క యదువంశ వర్ణనం, ఆ తర్వాత ఈ వంశంలోనే సాక్షాత్ శ్రీకృష్ణ భగవాన్ అవతీర్ణ అని ఆ కృష్ణుడు అవతరించాడు. దశమస్కంధంలోకి వచ్చేప్పటికి వసుదేవుని యొక్క గృహంలో జన్మ, గోకులంలో ఆ వృద్ధి పొందడం, ప్రాణములతో సహా పూతనాదేవి యొక్క పయఃపానం, ఆ కృష్ణ పరమాత్మ యొక్క సకటాసుర భంజనం, తృణావర్త నిష్పేషణం, వత్స భక ధేనుక ప్రళంబ అఘ మొదలైనటువంటి రాక్షసుల్ని సంహరించడం, బ్రహ్మదేవుడి యొక్క మాయాస్వరూప వర్ణనం, దావాగ్నిలోంచి గోపాలకులను రక్షించడం, కాళీయ దమనం, అజగర మహాసర్ప నంద మోక్షణం, తర్వాత కాత్యాయని వ్రతం గోపికలు చేసింది, యజ్ఞపతులను అనుగ్రహించడం, ఆ విప్రుల యొక్క పశ్చాత్తాపం, ఆ తర్వాత ఇంద్రయజ్ఞ భంగం, గోవర్ధనోద్ధారం, ఇంద్రుడు సురభి చేత ఇంద్రుడు సురభి వచ్చి పరమేశ్వరునికి పట్టాభిషేకం చేయడం, ఆ మధురములైనటువంటి శరత్కాల రాత్రుల్లో రాసక్రీడలు, శంఖచూడు, వృషభాసురుడు, కేసి, వీళ్ళందరినీ కూడా సంహరించడం, తర్వాత వ్రజంలోకి అక్రూరుడు రావడం, రామకృష్ణులు మధురానగరానికి వెళ్లడం, గోపీ విలాపం, రామకృష్ణులకు మధురం చూడడం, రామకృష్ణులు అక్కడికి వెళ్ళేటప్పుడు గజాసురుడు, ముష్టిగాసురుడు, చాణూరుడు, కంసుడు వీళ్ళందరినీ సంహరించడం, సాందీపని గురువు దగ్గరికి వెళ్లి విద్యాధ్యయనం చేయడం, ఆ మధురలోకి మళ్లీ వచ్చినటువంటి వారలై యదుకులమునకు ప్రీతిని చేకూర్చడం, ఆ తర్వాత ఉద్ధవుణ్ణి పంపించడం, గోపులతో గోపికా సంవాదం, జరాసంధుడనేటటువంటి వాడిని సమస్త సైన్యాలతోటి సంహరించడం, కాలయముని భస్మం చేయడం, ద్వారకాపురి నిర్మాణం, అందులో ప్రవేశించడం, ఆ స్వర్గంలోంచి పారిజాతాన్ని తీసుకురావడం, సుధర్మ సభను తీసుకురావడం, శత్రువులను మధించి రుక్మిణీదేవిని హరించి వివాహం చేసుకోవడం, శివుని యొక్క విజృంభణం, బాణాసురుని యొక్క వృత్తాంతం, వాడి భూములను ఛేదించడం, భౌమాసురుడు, నరకాసురుడు అతన్ని సంహరించడం, అతని దగ్గర నుంచి 16,000 కన్యకల్ని తీసుకురావడం, శిశుపాల, పౌండ్ర, శాలవ, దంతభక్త, శంబర, ద్వివిధ, పీఠ, ముర, పంచజనాది మహారాక్షసులందరినీ కూడా సంహరించడం, వారాణసిని తగలబెట్టడం, పాండవుల్ని నిమిత్తంగా పెట్టుకుని భూభారాన్ని హరించడం, ఆ తరువాత ఏకాదశ స్కంధంలో విప్రశాపం అనే మిషతో
యాదవ కులాన్ని ఉపసంహరించడం, ఉద్ధవునకు ఆత్మవిద్యను చెప్పడం, శ్రీకృష్ణ పరమాత్మ సశరీరంగా స్వర్గాన్ని అధిష్ఠించడం, ఈ మొదలైనవి చెప్పాం. ద్వాదశ స్కంధంలోకి వచ్చేటప్పటికీ రాబోయే రాజులను వర్ణించాం, యుగ లక్షణాలు చెప్పాం, యుగానురూపమైన సంచలనం ఎట్లా ఉంటుందో చెప్పాం, 4 రకాల ప్రళయాలు చెప్పాం, విష్ణుభక్తుడైనటువంటి పరీక్షిత యొక్క దేహత్యాగం చెప్పాం, వేదులు త్రివిధ శాఖా విభాగం, అనేక వివిధములైనటువంటి శాఖల యొక్క విభాగం, మార్కండేయోపాఖ్యానం, మహాపురుషుని యొక్క అంగోపాంగాది వర్ణనం, విరాట్ స్వరూప వర్ణనం, ఆ భగవంతుడైనటువంటి సూర్యుని యొక్క సప్తగణ సమ్మిశ్రితమైనటువంటి 12 రూపములను చెప్పాం. ఓ బ్రాహ్మణులారా, మీరు అడిగినవన్నీ చెప్పానయ్యా, సోను కాదు మనుషులారా. ఆ హరి యొక్క లీలావతార చరిత్రన్నీ కూడా గానం చేశాను నేను. ఇవి విన్నందువల్ల ప్రయోజనం ఏమిటి అని, నేల మేంచి నూతిలో పడిపోయినా లేదా మెట్లలోంచి జారిపోయి పడిపోయినా, అట్లాంటి ఆతుర సమయంలో లేదా హఠాత్తుగా తుమ్మొచ్చి పెద్ద బాధ కలుగుతూ ఉంటుంది ఒక్కొక్కప్పుడు. అలాంటి స్వరూపంలోనైనా ఎప్పుడైనా పొరపాటున ఒక్క పర్యాయం అమ్మా అయ్యో బాబో అనకుండగా హరయే నమః హరయే నమః హరయే నమః అని ఉచ్చైస్వరంతో ఒక్కసారి కనుక అన్నట్లయితే మనం 3 సార్లు అందాం. ఆ సర్వపాపంలోంచి కూడా విముక్తి పొందుతారయ్యా. జనముల చేత కీర్తింపబడేటటువంటి ఆ అనంత భగవంతుడు, అతడు మనస్సులో ప్రవేశించే క్లేశాలన్నింటినీ కూడా పోగొడతాడయ్యా. ఏ వాక్కులలో ముకుందుణ్ణి గానం చేస్తారో ఆ వాక్కులు ప్రధానభూతమైన వాక్కులు. అలా కాకపోతే మిథ్యైపోతాయి. ఇవన్నీ కూడా భగవద్యశస్సును గానం చేస్తే అదే సత్యం, మంగళం, పుణ్యం, రమ్యం, రుచిప్రదం. మిగిలినవన్నీ కూడా నరకార్ణవప్రదం. ఇదైతే నరకార్ణవ శోషకం. అటువంటి పవిత్రమైన ఆ వాక్కులు, ఆ యశస్సును, పరమేశ్వరుని యొక్క యశస్సును వధించకపోతే కాకినోళ్ల వంటి నోరులైపోతాయి నాయన. అందుచేత ఆ పరమాత్మను సేవిస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా. ఆ పరమాత్మను గురించే వచన ప్రయోగం మాట్లాడడం అనేది శ్రేష్టం. ఆ హరి యొక్క యశోంకితములైనటువంటి నామాలని విని గానం చేసే నోటుతో అని బ్రహ్మప్రకాశకమైనటువంటి ఏ జ్ఞానం ఉన్నదో అది భక్తిహీనమైతే ప్రయోజనం లేదు. ఆ ఈశ్వరుని ఎందు సమర్పింపబడని కర్మ అది ఉపయోగమేం లేదు. దానివల్ల వర్ణాశ్రమాచార తపఃప్రాభృతులైనటువంటి సర్వము కూడా పరిశ్రమ మాత్రమే అవుతాయి తప్ప, కేవలం కీర్తి సంపత్తి ఇవన్నీ పొందుతారే తప్ప పరమాత్మ యొక్క ప్రాప్తి ఆ భగవద్గుణానువాదము చేత మాత్రమే లభ్యమవుతుందైనా. చివరి సమయంలో ఆ శ్రీకృష్ణ చరణ కళ స్మృతి కలగాలి అనంటే ఇది ఒక్కటే మార్గం. స్మరణమంగళం నాశయతి సమస్త అమంగళాల్ని. అందుచేత భక్తి, వైరాగ్యం, అపరోక్ష జ్ఞానం దాన్ని ప్రసాదించేది. ఓ బ్రాహ్మణులారా, మీరు చెప్పారు, చాలా అదృష్టవంతులయ్యా మీరందరూ కూడా. ఏమి అని ఇలాంటి ప్రశ్నలు వేసి ఆ పరమాత్మను నిరంతరముగా నా చేత స్మరింపచేసి నా మనస్సులో దేవాసురాధిపతి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్థానాన్ని నిత్యముగా చేశారయ్యా మీరు అని. మీరు కూడా ధన్యులు, మీతో పాటు నేను కూడా ధన్యుణ్ణి అని చెప్పుకుంటున్నాడు పాపం ఆయన. ఎందువలనంటే సుఖముఖాశ్రితం. మీరు ఆ సుఖముఖము నుండి స్రవించిన ఆ అమృతాన్ని, ఆత్మతత్వాన్ని స్మరింపచేశారు. ఓ మహానుభావులారా, ఈ విధంగా సర్వ పాపాపహమై సర్వ పాపములను పోగొట్టేటువంటిది, సర్వ అశుభములను నశింపచేసేదైన వాసుదేవ మహాత్మ్యాన్ని మీ కొరకై నేను చెప్పానయ్యా. శ్రద్ధాళువై ఎవరి ఈ మహాత్మ్యాన్ని యామం వీలుంటే ఒక జాము లేదా క్షణమాత్రం, ఒక సెకను ఏదైనా విన్నా వినిపించినా వారు ఆత్మను పవిత్రం చేసుకున్న వాళ్ళు అవుతారయ్యా. ఏ పురుషుడు పాపసమనమైనటువంటి శ్రీకృష్ణ మహాత్మ్యాన్ని దీన్ని ఏకాదశి నాడు కానీ ద్వాదశి నాడు కానీ విన్నాడో వాడు దీర్ఘాయుష్మంతుడవుతాడు. ఎవరైతే భోజనము లేకుండగా దీనిని పాఠం చేస్తాడో వాడు నిష్కల్మషమైనటువంటి స్వరూపం కలిగిన వాడవుతాడు. పుష్కర తీర్థంలో, అట్లాగే మధురానగరంలో, ద్వారక అక్కడ ఉపవాసం చేసి సంహితాన్ని పారాయణం చేసినట్లయితే సర్వ భయముల నుండి కూడా విముక్తుడవుతాడు. ఇది భగవన్మాహాత్మ్యం విన్నవాడు, కీర్తించినవాడు ఆ పురుషుని యొక్క సమస్తమైన కామములను ఆ దేవముని సిద్ధ పిత్రాదులు అందరూ తీరుస్తారట. ఆ పరమాత్మ వచ్చి చేర్చక్కర్లేదు వీళ్ళే. ఎందువల్లని ఆ పరమాత్మను ఉపాసన చేస్తున్నాడు కదా వీడు అని. ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలు ఇత్యాది అధ్యయనం చేస్తే అవి తేనె కాలువలు, నెయ్యి కాలువలు, మరి పాలకాలువలు కింద మారిపోతాయని ఆ బ్రహ్మయజ్ఞాది ప్రకరణంలో చెప్పారు. అవన్నీ కూడా ఈ పాఠం వల్ల సిద్ధిస్తాయ్యా. ఓ విప్రులారా, మనస్సును నిగ్రహించినటువంటి వారిలో ఈ పురాణ సంహితను అధ్యయనం చేస్తే అతడు సాక్షాత్ భగవతశ్చరణం, పరమాత్మ యొక్క చరణమును పొందినటువంటి వాడవుతాడు. ఈ సంహితను
భాగవతీ సంహితను అధ్యయనం చేస్తే బ్రాహ్మణుడు బుద్ధి, క్షత్రియుడు ఆ సముద్ర పర్యంతమైనటువంటి పృథ్వీ మండలాధిపత్యం, వైశ్యుడు నిధిపతిత్వం, అట్లాగే శూద్రుడు మహత్వం, సర్వసమ్మాన్యత్వాన్ని కూడా పొంది ముక్తిని పొందుతారయ్యా. వీళ్ళందరూ కూడా ఇతర శాస్త్రములలో కలిమల సంఘాతకమైనటువంటి వినాశకమైనటువంటి స్థితి లేదు. ఇందులో కలిమల వినాశకమైనటువంటి హరి నిరంతరము ఇందులో కీర్తింపబడుతూ ఉంటాడు. ఆ భగవంతుడు అభీక్షణం అంటే ప్రతి అక్షరంలోనూ కూడా గానం చేయబడుతూ ఉంటాడయ్యా. బ్రహ్మ, శివ, ఇంద్రాదుల చేత అజ్ఞాతమైనటువంటి తత్వం, అటువంటి తత్వం శ్రీకృష్ణ తత్వం, దానిని నేను నమస్కరిస్తున్నాను. పరివృద్ధ ఆ ప్రకృత్యాది నవశక్తులతో కూడుకున్నవాడై తనయందే జగత్తుని రచించుకుంటున్నటువంటి వాడై ఉన్న దేవ పొంగవుడు సనాతనాయ పరమేశ్వరాయ నమస్కారం చేస్తున్నాం వాసుదేవాయ అని చెప్పి ఆ పరమాత్మకు నమస్కారం చేసి ఆత్మానందమాత్రం చేతనే పూర్ణ మనస్కుడైనటువంటి ఏ శుకుడు ఈ భగవంతుని యొక్క కృష్ణ పరమాత్మ యొక్క ఆ లీలల చేత ఆకృష్టమైన మనస్సు కలిగినటువంటి వాడై పరమార్థ ప్రకాశకమైన ఈ భాగవతాన్ని పురాణ సంహితగా లోకానికి చెప్పాడు. నిఖిల పాప నాశకుడైనటువంటి ఆ వ్యాససుతుడైన శ్రీశుక పరమాత్మకు నేను నమస్కరిస్తున్నాను అన్నాడు ఆ సూతాచార్యులు వారు. ఇది శ్రీమద్భాగవతే ద్వాదశ స్కంధే ద్వాదశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. సూతోవాచ యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైర్వేదైః సాంగపదక్రమోపనిషదైర్గాయంతి యం సామ్రాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతన్న విదుస్సురాసురగణాః దేవాయ తస్మై నమః. సూతులు వారు చెబుతున్నారు ఈ శ్లోకం. ఏదో నేను అప్పుడప్పుడు ఏదైనా మాట్లాడవలసి వస్తే ఈ రూపేణ ధ్యానం చేయడం అలవాటు. ఆ సూతులు వారి ధ్యాన స్వరూపం అన్నమాటది. ఓ బ్రాహ్మణ, ఆ బ్రహ్మ మొదలైనటువంటి సర్వదేవతలు కూడా ఏ పరమాత్మను వేదములలో ఉండే సాంగోపాంగ పదక్రమ ఉపనిషత్ స్వరూపాల చేత ఉపాసన చేస్తుంటారు. సామగానం చేసేవారు ఆ పరమాత్మను సామవేదముల ద్వారా ఆరాధన చేస్తుంటారు. యోగీశ్వరులు తద్గ్రమైనటువంటి మనస్సుతో ఆయన్నే ధ్యానం చేస్తుంటారు. అటువంటి దేవాసులందరూ కూడా ఏ పరమాత్మ యొక్క పరిపూర్ణతను తెలుసుకోలేకపోతుంటారో ఆ పరమాత్మకు నమస్కారం చేస్తున్నాం. సముద్రమంథన కాలంలో ఆ నడ్డి మీద తిరిగేటటువంటి మందర పర్వతం యొక్క పాషాణములు ఆ నడ్డి మీద తిరుగుతూ ఉంటే దాని వల్ల కండూరమం పోయినది అని అనుకున్నట్ట. పాపం ఆ నడ్డి మీద దొరదెవరు గోకేవాళ్ళు లేరు ఆయనకి. అందుచేత ఆ కచ్చప వేషధారి ఆ విష్ణువు యొక్క శ్వాస వాయువులు ఏవైతే ఉన్నాయో అవి లోకాన్నంతని పరిరక్షించుగాక. శ్వాస పవనముల యొక్క లేశ మాత్రం చేతనే సాగర జలములు ఎప్పటికి కూడా ఆవర్తన పరావర్తన పైకి కదులుతూ ఉన్నాయో కెరటాల్లాగా. అయితే ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నావయ్యా అని. ఏం లేదు, ఈ భాగవతం యొక్క చెప్పిన దాని వల్ల వచ్చే ప్రయోజనం, దాన్ని దానం చేస్తే వచ్చే మహత్వం, దాని పాఠం చేసి వచ్చే మహాత్మ్యం ఇవన్నీ తెలుసుకోవాలయ్యా మీరు అన్నారు. బ్రహ్మకల్పోద్భూతమైనటువంటిది బ్రహ్మపురాణం 10,000 శ్లోకాలు, పద్మకల్పోద్భూతమైన పద్మపురాణం 55,000 శ్లోకాలు, వరాహకల్పోద్భూతమైన విష్ణుపురాణం 23,000 శ్లోకాలు, శ్వేతకల్పోద్భూతమైన శివపురాణం 24,000 శ్లోకాలు, సారస్వత కల్పంలో ఉద్భూతమైన శ్రీమద్ భాగవత పురాణం 18,000 శ్లోకాలు, బృహత్కల్పోక్తమైనటువంటి నారద పురాణం 25,000 శ్లోకాలు, శ్వేతవరాహ కల్పంలో ఉద్భూతమైన మార్కండేయ పురాణం 9,000 శ్లోకాలు, ఈశాన కల్పంలో పుట్టినటువంటి అగ్నిపురాణం 15,400 శ్లోకాలు, అఘోర కల్పంలో ఉద్భవమైన భవిష్యోత్తర పురాణం 14,500 శ్లోకాలు, రథంతర కల్పంలో పుట్టినటువంటి బ్రహ్మవైవర్త పురాణం 18,000 శ్లోకాలు, కల్పాంత కల్పంలో ఉద్భవమైనటువంటి లింగ పురాణం 11,000 శ్లోకాలు, మనుకల్పోద్భవమైనటువంటి వరాహ పురాణం 24,000 శ్లోకాలు, తత్పురుష కల్పోద్భవమైనటువంటి స్కంద పురాణం 81,100 శ్లోకాలు, శివకల్పోద్భవమైనటువంటి వామన పురాణం 10,000 శ్లోకాలు, లక్ష్మీకల్పంలో ఉద్భూతమైన కూర్మ పురాణం 17,000 సంఖ్యం, కల్పోద్భవమైనటువంటి మత్స్యపురాణం 14,000 శ్లోకాలు, గరుడు కల్పంలో పుట్టినటువంటి గరుడు పురాణం 19,000 శ్లోకాలు, భవిష్యత్ కల్పోద్భవమైనటువంటి బ్రహ్మాండ పురాణం 12,000 శ్లోకాలు. ఆ విధంగా 18 పురాణ సందోహ సంఖ్యత లక్ష కూడా 4,00,000 శ్లోకములు అని నిర్వర్తించారు. ఇందులో భాగవత పురాణం 18,000. ఈ శ్రీమద్భాగవతం బ్రహ్మదేవుడు నాభికమలంలో పుట్టినటువంటి వాడై ఉండగా ఆ నాభికమలంలో ఉన్నటువంటి భయభీతుడైన బ్రహ్మకు సాక్షాత్ భగవంతుడు స్వయంగా ఉపదేశం చేశాడయ్యా. ఆది మధ్యాంత
రహితుడై వైరాగ్య ఆది మధ్యాంతము ఆది మొదలు చివరి వరకు కూడా ఈ గ్రంథంలో వైరాగ్యపూర్ణమైనటువంటి కథలు ఉన్నాయి. భగవంతుని యొక్క లీలా కథామృతాన్ని చెప్పాం. బ్రహ్మ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనేటువంటి లక్షణాన్ని ఇందులో నిరూపణ చేశాం. మోక్షం ఒకటే ప్రయోజనంగా కలిగింది అని చెప్పాం. ఇది అద్వితీయమైనటువంటి వస్తువు. దీన్ని భాద్రపద మాస శుక్లపక్ష పూర్ణిమ నాడు భగవంతుడు ఆ పురాణాన్ని స్వర్ణసింహాసనంలో ఉంచినటువంటి వారిని విద్వాంసుడైన విప్రునకు దానం చేస్తే వాడు ప్రమోత్తమైనటువంటి గతిని పొందుతాడు అన్నారు. సాధు మండలి మధ్యంలో అంతవరకు పురాణాలన్నీ శోభిస్తూ ఉంటాయట. భాగవతం రానంత వరకు భాగవతం వచ్చే ఇవన్నీ కూడా సర్వ వేదాంతసార ప్రతిపాదకత్వాత్ ఆ భాగవతానికి నమస్కారం చేస్తాయి అన్నారు. భాగవతామృత తృప్తుడైనటువంటి పురుషులకు పొందవలసిన పదార్థం అంటూ జగత్తులో ఏమీ లేదు. నదులలో గంగ చాలా గొప్పది. దేవతలలో విష్ణువు శ్రేష్ఠుడు. విష్ణు భక్తుల్లో శివుడు చాలా గొప్పవాడు. క్షేత్రముల మధ్యంలో కాశీ సర్వ అభీష్టప్రద. పురాణముల మధ్యంలో భాగవతం అట్లా శ్రేష్టమయ్యా అన్నారు. ఈ భాగవతంలో మహాపురాణంలో పరమహంసలు పొందదగినటువంటి జ్ఞానం వర్ణింపబడింది. ఏ పురుషుడు దీన్ని చదువుతాడో వింటాడో వినిపిస్తాడో విచారణ చేస్తాడో అనాయాసంగా మోక్షాన్ని పొందుతాడు. శ్రీమద్భాగవతాభిధమైన జ్ఞాన ప్రదీపమైన కల్పాదయందు బ్రహ్మచేత బ్రహ్మ కోసం విష్ణుమూర్తి చేత ప్రకాశింపబడిన అతడు ఆ బ్రహ్మ నారదునకు, నారదుడు వ్యాసునకు, వ్యాసుడు శుకునకు, శుకుడు పరీక్షితునకు దీన్ని ప్రకాశింపచేసి శుద్ధ విమల విశోక శోకరహితమైనటువంటి అమృత సత్యస్వరూపమైనటువంటి భగవంతుని యొక్క స్వరూపమయ్యా, దాన్ని మేము సేవిస్తున్నాము అన్నారు. ఏ పూర్వకాలంలో ముముక్షువైనటువంటి బ్రహ్మణకు ఈ పురాణాన్ని భగవంతుడు చెప్పాడో ఆ వాసుదేవునకు నమస్కారమయ్యా అన్నారు. సంసార సర్పదష్టుడైనటువంటి పరీక్షణ్ మహారాజును ఎవరు విముక్తి కలిగింపచేశారో అటువంటి బ్రహ్మస్వరూపుడైన యోగిరాజు అయినటువంటి శ్రీశుకురాచార్యుల వారికి నమస్కారం అన్నారు. ఓ దేవేశ, జన్మ జన్మల యందు ఆ పరమాత్మ యొక్క పాదకముల యందు భక్తి ఉండేటట్లుగా చేయవలసింది అని ఆ పరమాత్మను ప్రార్థిస్తున్నాం. ఏ పరమాత్మ యొక్క నామ సంకీర్తనం సర్వ పాపనాశకం. సమస్తమే ఎవరికి నమస్కారం చేస్తే సమస్త దుఃఖములు పోతాయో ఆ పరాత్ముడైనటువంటి పరమాత్మ యొక్క భగవంతుడు పరమాత్ముడైనటువంటి భగవంతుడు అతని యొక్క పాదపద్మాలకి మేము నమస్కారం చేస్తున్నాము అని ఆ భాగవత ప్రవచనాన్ని ఉపసంహరించారు శ్రీ సూతాచార్యులు వారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే ద్వాదశ స్కంధే త్రయోదశోధ్యాయ. హరే నమః హరే నమః హరే నమః. మేము కూడా మా గురువులకు నమస్కారం చేసుకుంటున్నాం. మా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు శ్రీ ఘనపాఠి గారు అవనివ్వండి, ఈ గ్రామస్తులు అవనివ్వండి, వారి కుటుంబం అవనివ్వండి, వర్మగారు అవనివ్వండి, మరొకరు ఈ కార్యక్రమమునకు పరిచర్య చెయ్యాలి, సేవ చెయ్యాలి, ఆర్థిక ఆంగిక సహకారములతో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయాలని వచ్చిన ప్రతి ప్రాణియందు కృష్ణ పరమాత్మనే భావనం చేసుకుంటూ అందరికీ నమస్కారం. స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. జయ శ్రీకృష్ణ పరమాత్మకు, సమస్త భాగవతులకు